28 ఏళ్ల నాటి కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోమండనం చేశారు. ఆ కేసులో తాజాగా విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. శిరోమండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. త్రిమూర్తులకు జైలు శిక్షతో పాటు 2.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది. ప్రస్తుతం ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు గారి టైంలో సంవత్సరానికి ఎంత ఇచ్చారు? 10 కోట్లు ఇచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నెలకి 14 కోట్లు ఇచ్చారు. ఆలోచించండి, ఒక నెలకి 14 కోట్లు, సంవత్సరానికి సుమారుగా 150 కోట్లు పెంచారు. ఎక్కడ సంవత్సరానికి 10 కోట్లు, ఎక్కడ సంవత్సరానికి 150 కోట్లు. అంటే మనసున్న మహారాజు కదా రాజశేఖర రెడ్డి. ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ. ఆయన హఠాత్ మరణం చెందితే అనేక మందికి రాజశేఖర రెడ్డి లేని జీవితం ఎందుకని ప్రాణాలు వదిలేశారు. సుమారు 635 మంది. వాళ్ళు ఆధారిస్తారన్నప్పుడు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జైలుకు పంపించింది ఈ తెలుగుదేశంతో కలిసి. కానీ సేవకుడికి ఒక సేవే కనిపిస్తుందంటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఆలోచించాడు, నా తండ్రి పరిపాలన చూసి కదా ఈ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు, నేను కూడా ఆ తరహా పరిపాలన చేయాలని ఆలోచించి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇవాళ చాలా మంది 65 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎంత తేడా ఉంటుంది? బాబు నాకు 60 వచ్చింది, 62 వచ్చింది, 63 వచ్చింది. పెరాలసిస్ వాళ్ళకి 5,000. ఆలోచించండి, కిడ్నీ సంబంధిత రోగులుంటే 10,000. ఎవరైనా ఊహించారా ఇంత దయగా మారాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడని? ఆ పరిపాలనలో మనమందరం ఆనందంగా ఉండొచ్చని ఎవరు ఊహించలేదు. ఇవాళ 60 సంవత్సరాల వయసు దాటినటువంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ పెన్షన్ పొందేవాళ్ళు? ఒకసారి చేతులెత్తే. మీకోసం కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, మీ వాగ్దానం చేశాడు, ఇవాళ ఇచ్చి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. సందర్భంగా జరుగుతుంది. కొత్త పెన్షన్ తర్వాత కోట సోమయ్య మడికి సచివతి మడికి సచివతి తోటపేట శ్రీనివాస రామారావు